నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని చాలా ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో కొన్ని సర్వేలు మాత్రం వైసీపీకి కూడా మొగ్గు చూపుతున్నాయి. మరి నిజంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ పోల్స్కి దగ్గరగా ఉంటాయా? మరి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వచ్చినట్టు? కొన్ని సర్వేలు ఏమో అలా చెప్తున్నాయి, కొన్ని సర్వేలు ఇలా చెప్తున్నాయి. మరి వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు కూడా సర్వే చేశారు. సో ప్రీ పోల్ సర్వే చేశారు, ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు చేశారు. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీతో పాటు కొన్ని సంస్థలు కూడా విడుదల చేశారు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా ఎగ్జాక్ట్ ఫలితాలకి దగ్గరగా ఉండే అవకాశం ఉన్నాయంటారా? అంటే ప్రతిసారి అలా ఉండాలని ఏమీ లేదు. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పు అవుతాయి, అనుకున్నట్టుగా రావు. కానీ ఈసారి ఏంటంటే చాలా వరకు రేపు ఫలితాల మీద అందరికీ ధైర్యం రావడం కారణం ఏంటంటే చాలా 40 సర్వేలు, 45 సర్వేలు, 50 సర్వేలు దాకా వచ్చేసినాయి. నిన్న జరిగే ఇండియా టుడే సర్వేని అందరూ ఆసక్తిగా ఎదురు చూసే అనాలిసిస్ అంతా. ఎందుకంటే వాళ్ళు 104 వరకు వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ వరకు చూసుకున్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఇచ్చిన అంటే 94 ఆ రేంజ్లో ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత కూటమితో కలుపుకుంటే ఆ ప్రకారం పెంచుకుంటూ వెళ్ళారు. ఓవరాల్గా ఏంటంటే మనం ఎవరు దేన్ని అంచనా వేయలేం. పైగా ఇవాళ జరిగింది ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఓటర్లు బయటికి చెప్పట్లా. నేను చాలామంది అడిగాను పోలింగ్ బూత్ల దగ్గర, వాళ్ళు చెప్పమని చెప్పారు. ఎందుకంటే మన మీద నమ్మకం కూడా ఉండాలి కదా. మనం ఎవరో వచ్చి అడిగితే రేపొద్దున అది బయటపడిపోతే మళ్ళీ వాలంటీర్ల ద్వారా తెలిసిపోతే ఇబ్బంది అవుతుందనే భయంతో కూడా కొంతమంది చెప్పలా. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ దాదాపు మనకి చాలా నేను 2 రోజుల క్రితం ఈనాడులో కూడా ఫస్ట్ పేరు ఒక ఆర్టికల్ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ఎన్ని సందర్భాల్లో నిజాలైనవి, ఎప్పుడెప్పుడు తక్కువగా తప్పినాయి అనేది దాని మీద వాళ్ళు ఒక ఇది కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు ఏంటంటే తప్పులేని సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. దాదాపు 90% వరకు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ లాగానే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, అందులో అనుమానం లేదు. ఓకే. అయితే ఇంకొకటి, ఆర్టీవీ కూడా చాలా రోజుల తర్వాత తెర మీదకి రావడం, రవిప్రకాష్ గారు ఆయన ఇచ్చినటువంటి సర్వే కూడా చాలామంది విమర్శించారు. డబ్బు తీసుకొని చెప్పారు, అది ఇదని అన్నారు. మనం కూడా మాట్లాడుకున్నాం, తన క్రెడిబిలిటీ పెట్టుకొని ఆయన అలా చేసి ఉండరు అని మీరు కూడా అన్నారు. అయితే రీసెంట్గా ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయన విడుదల చేశారు మరోసారి. అవి నిజానికి ఎంత అంటే దాదాపుగా తను ఇంతకుముందు ప్రీ పోల్ సర్వేకి ఇచ్చినటువంటి ఇవి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చినట్టుగా సమానంగా ఉన్నాయని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం చూస్తేనమ్మా వైసీపీకి 23, తెలుగుదేశం పార్టీకి 150 అని చెప్పుకుంటూ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 2 ఇచ్చారు. అది ఎగ్జాక్ట్ పోల్స్ అని చెప్పలేము, కానీ వేవ్ ఉంటే 150 రావడం పెద్ద విశేషం ఏం కాదు. అది ట్రెండింగ్ స్టార్టింగ్లోనే మనకు తెలిసిపోతుంది. ఒక వేవ్ అంటే వచ్చిందంటే ఖచ్చితంగా అది ఇక సోయిలో లేకుండా వచ్చిపోయినది కాదు. నేను అనుకోవడం ఏంటంటే 48కి దాటి ఒక్క సీట్ కూడా రాదు వైసీపీకి అనేది నా లెక్క. అంటే 48 సీట్లకు మించి వైసీపీకి వచ్చే అవకాశమే కనపట్ల నాకు తెలిసి. అయితే ఆ మిగతా సీట్లన్నీనేమో ఇక కూటమికే కొల్లగొట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది 48 దాటి వైసీపీకి 70 దాటి అసలు ఇంపాసిబుల్. కొన్ని సర్వేలు ఆస్కారం లేదు. కొన్ని సర్వేలు 70 వరకు ఇచ్చారు, కొన్ని సర్వేలు 70 ఇచ్చారు, 60 పైన ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ కొంతమంది 55 దాటి ఇచ్చారు. కానీ నాకు తెలిసి అయితే 48కి మించి రావు. వీళ్ళు 23 ఇచ్చారు. కొన్ని కేకే సర్వే వాళ్ళు 14 అసలు ఎన్నో తక్కువ ఇచ్చారు. మరి 14 అయితే కాదు, రావచ్చు, ఒక 20-30 అయినా రావచ్చు. నా సర్వేలో నేను చేశానని చెప్పాను కాబట్టి నా సర్వే తెలియదు ఏంటంటే ఒక దాదాపు 48-50 నియోజకవర్గాల వరకు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు వాళ్ళు 50,000 పైచీలకు ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో మనకి అన్ని నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. 50 నియోజకవర్గాల దాకా ఉన్నాయి. అక్కడ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు లేదా క్రిస్టియన్స్ వీళ్ళు 80% వరకు మనకి కొంతమంది చెప్పారు సర్వేల్లో కూడా 80% ఓట్లు వాళ్ళ పోలైనవి. అలాంటప్పుడు ఆ ప్రాంతాలు కానీ అదే రూరల్ ప్రాంతాలు అయి ఉంటే ఖచ్చితంగా పథకాల ద్వారా డబ్బులు అందేవాళ్ళు ప్లస్ ఎస్సీ ఎస్టీలు. కాబట్టి ఆ లెక్కన చేసుకున్నా కానీ 48కి మించి అయితే రావు. అందువల్ల నేను అనుకోవడం 40కి తగ్గవు వైసీపీ కూడా. 40 నుంచి 48 మధ్యలోనే వాళ్ళకు ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా ఏమైనా అటు బాగా ఏమైనా వస్తే 1-2 సీట్లు తప్పితే అంతకుముందు 80%లోనూ వైసీపీకి రావు. తెలుగుదేశం పార్టీకి కొంతమంది 150-160 ఇచ్చారు. వేవ్ ఉన్నట్టయితే మాత్రం 100% వచ్చేస్తాయి. లేదంటే సాధారణంగా అయితే ఎంత రావచ్చు అని అనుకుంటున్నారు?
నేను అనుకోవటం ఏంటంటే 130 వరకు తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ అయితే ఉంది. 130 నుంచి 135, 140 వరకు కూడా అవకాశం ఉంది. 130 అయితే గ్యారంటీ. ఇప్పుడు 130 నుంచి ఇంకొక 40 కలిపామనుకోండి, 145 కలిపామనుకోండి, అప్పుడు 75 సరిపోతుంది కదా, 175 నియోజకవర్గాలు కాబట్టి. అట్లా నేను అనుకునేది ఏంటంటే ఆ 48 సీట్లకు మించి రావని చెప్తున్నాను కాబట్టి, 40 నుంచి 48 మధ్యలో అనుకుంటున్నాను కాబట్టి, ఆ లెక్కన వేసుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయి. అది 130 అయితే తెలుగుదేశానికి పక్క, 120 నుంచి 130 అయితే పక్క. అది ఓకే, సరే సార్. అయితే ఇప్పుడు కాంగ్రెస్కి 2 స్థానాలని ఆర్టీవీ చెప్పారు. సో ఆ 2లో ఒకరైతే షర్మిల గారు అయి ఉండొచ్చు. అంటే అది అసెంబ్లీ కాదు, అది పార్లమెంట్, వాళ్ళు ఇచ్చింది అసెంబ్లీది. ఇది అచ్చా, వీళ్ళు ఇచ్చింది వాళ్ళ అసెంబ్లీది. ఆయన వాళ్ళు ఎలా అనాలిసిస్ చేశారో తెలియదు. మడక సీర ఒకటి, ఇంకొకటి చీరాల ఏదో అన్నారు. అది అంటున్నారు కానీ అది చెప్పలేము, ఎందుకంటే కొన్ని కీన్ ఫైట్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇచ్చిన సర్వేలో కూడా నేను కీన్ ఫైట్ కానీ చూపించాను. 11 నియోజకవర్గాలు దాదాపు కీన్ ఫైట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా సర్వేలు మనం చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా రాంగ్ ఇచ్చినాయి. తక్కువ సర్వేలు మాత్రమే, వేళ మీద లెక్కించే సర్వేలు మాత్రమే వైసీపీకి ఇచ్చారు. కానీ ఇక్కడ మీడియా పరంగా ఏమైందంటే ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఆ పార్టీకి సర్వేలు హైలైట్ చేసుకుంటూ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని బ్యానర్ ఐటమ్ పెట్టారు. ఈనాడు చూస్తేనేమో బ్యానర్ ఐటము ఎక్కువ ఈనాడు పెట్టింది ఏంటంటే జెన్యూన్గా ఉంది, ఎక్కువ సర్వేలు అటే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అదే హైలైట్ చేస్తున్నారు. కానీ సాక్షి పేపర్ చూస్తే ఏంటంటే ఆరా మస్తాన్ సర్వేని హైలైట్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏంటంటే 4-5 సర్వేలు చెప్పిన వాటిని హైలైట్ చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకే వైసీపీ రాబోతుంది అని చెప్పేసి వాళ్ళు బ్యాన్ రేటింగ్ ఉంది. పత్రికల్లో కథనాలన్నీ అలాగే వస్తుంది. రేపొద్దున ఈ సర్వే వచ్చేటప్పుడు కూడా ఛానల్స్లో మనం వైసీపీకి గెలవాలనుకునే వాళ్ళేమో ఆ సంబంధించిన ఛానల్స్ పెట్టుకుంటారు, టీడీపీకి గెలవాలనుకునే వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఛానల్స్ పెట్టుకుంటారు. ఫలితాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. మొహమాట పడుతూ ఉంటారు. వాళ్ళు ఇవ్వడానికి కూడా మొహమాట పడిపోయి గెలిచేస్తుందని ఒక భ్రమ కల్పిస్తూ ఉంటారు. కాబట్టి చూసేవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఛానల్ పెడితే ఈ ఫలితాలు ఉన్నాయి, అక్కడ అది ఉన్నాయి ఏంటి అనుకుంటూ ఉంటారు. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. అట్లా కాకుండా జెన్యున్గా పెడితే సరిపోతుంది. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 చూసామంటేనేమో తెలుగుదేశం కూటమికి ఎక్కువ సీట్లు కనిపిస్తూ ఉంటాయి, రేపు జరిగేది అది కనిపిస్తూ ఉంటాయి. అలాగే సాక్షినో లేకపోతే టీవీ9 లేకపోతే ఇంకోటో ఇట్లా చూస్తుంటే ఏమవుతుందంటే వైసీపీకి వచ్చే సీటు కనిపిస్తూ ఉంటాయి, ఇది తగ్గుతూ ఉంటాయి. ఇంత తేడా ఉంది ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అప్పుడు ఎట్లా సార్ మరి నిజంగా జరుగుతున్న పోలింగ్ కూడా వీళ్ళు కరెక్ట్ సక్రమంగా చూపించకపోతే తప్పదు, చివరికి ఇవ్వాల్సిందే. స్టార్టింగ్లో మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తారు, స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే అది అవకాశం ఉన్నంత వరకు మేర వాళ్ళు లాగుదామని చూస్తారు. చివరికి మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ క్రెడిబిలిటీ పోతుంది కదా. అది ఏమో సొంత భజన అన్నట్టు సాక్షి ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి కొద్ది మేరలను ఓడిపోయారు, 1 సీటు 2 సీట్లను ఓడిపోయారు, ఇట్లా కూడా చెప్పే అవకాశాలు ఉండొచ్చు. అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ముందు వచ్చేస్తున్నాయి వార్తలు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. జనరల్గా వాళ్ళ మీద ఉద్యోగులు ఓట్లు మనకు పడలేదనే ఒక దీనివల్లే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. లేదు మేము ఇన్వాల్వ్ కాము ఈసీ నిర్ణయాలు అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది మేము ఇన్వాల్వ్ కాము దీంట్లో అని చెప్పేసింది. సో పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ వస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అవటం అంటే అందరూ అనుకుంటున్నారు కదా, ఉద్యోగులందరూ ఎంప్లాయీస్ అందరూ ఎక్కువ టీడీపీకి వేశారు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే స్టాంపు లేనివి కౌంట్ చేయకూడదు, పక్కన పెట్టాలనే డిమాండ్తో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. అది ఎందుకంటే స్టాంపు లేకపోతే కౌంట్ చేయకూడదని వాళ్ళు ఎంతవరకు తగ్గించాలనే యాంగిల్ వాళ్ళు చూస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు. అందుకని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. చివరికి ఏమైంది, రివర్స్ అయింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీంట్లో నేను ఇన్వాల్వ్ కానని చెప్పి మేము జోక్యం చేసుకోము, ఈసీని అడుక్కోండి అది. అందువల్ల ఏమైనా కానీ ఇంకా 24 అవర్స్ కూడా కాదు, ఒక 12 అవర్స్ మనం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఫలితాలు మన ముందు ఉంటాయి. అది చూద్దాం రేపు. ఓకే సార్, కొన్ని గంటలు మాత్రమే ఉంది. సో మరి కొన్ని గంటల్లో ఏం జరుగుతుంది, ఫలితాలు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం వస్తూనే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.